హలో. హలో, మధు అంటే నువ్వేనా? అవును, మీరు? రాకేష్ మీ నెంబర్ ఇచ్చాడు. నైట్కి ఫ్రీయేనా? సరే, ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలనేది సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. హలో, కార్తిక్ అంటే నువ్వేనా? అవునండి, మీరు? రోహిణి మీ నెంబర్ ఇచ్చింది. సారీ అండి, నేను ఆ పని మానేశాను. మానేసావా? కావాలంటే చెప్పు, నువ్వు తీసుకునే దానికన్నా 10,000 ఎక్కువే ఇస్తాను. హలో, 10,000 కాదు కదా, 10 లక్షలు ఇచ్చినా నేను రాను. ఇంకోసారి ఈ విషయం మీద నాకు కాల్ చేద్దు ప్లీజ్. ఒకటి మాత్రం చెప్పగలనన్నా, నెలలా 1వ తారీఖు వచ్చేలోగా మీ వడ్డీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి. నువ్వు తీసుకునే దానికన్నా 10,000 ఎక్కువే ఇస్తాను. హలో, ఎక్కడికి రావాలి? కార్తిక్, హా, కమ్ ఇన్. రోహిణి చెప్పిన దానికన్నా బాగానే ఉన్నావు. 10,000 ఎక్స్ట్రా ఇస్తా అన్న రానన్న వాడివి, తర్వాత ఎందుకు వస్తానన్నావు? ఎందుకంటే నా అవసరం అలాంటిది కాబట్టి. ఇందాకేదో అన్నావు. అవసరం నిజమే. అవసరం మనిషిని ఎలాంటి పనైనా చేయిస్తుంది. నాకు చదువుంది, డబ్బుంది, మొగుడు కూడా ఉన్నాడు, కానీ వాడు సుఖపెట్టాడు. అందుకే నీ అవసరం నాకొచ్చింది. రాకేష్ గడ అందమైన అమ్మాయి ఉంది అంటే ఏంటో అనుకున్నా, కానీ నువ్వు అందానికే అందమైన ఏంజిల్లా ఉన్నావు తెలుసా? అమ్మాయిని బుక్ చేసుకున్న ప్రతి అదవ చెప్పేది ఇదే కదరా. నిన్ను చూశాక నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు నెలకెంత సంపాదిస్తావు చెప్పు? ఆ మొత్తం నేనే ఇస్తా, నాతో ఉండిపో. ఏమంటావ్? సార్, నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒక నైట్ గడపడానికి మాత్రమే. ఇంకొక నెల అంటారా? నన్ను పెళ్లి చేసుకుంటారా? నెలేంటి, మీతో లైఫ్ లాంగ్ ఉండిపోతాను. ఏమంటారు? ఎంత పొగరే నీకు! పెళ్లి కావాలంటే పెళ్లి తర్వాత కూడా జరిగేది ఇదే కదే.